అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వినుకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మన ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ ఓట్ చోరీ, దొంగ ఓట్ల వ్యవహారం ఆధారాలతో సహా వారు బయట పెట్టడం జరిగింది. అందులో ప్రధాని మోడీ గారు, బీజేపీ పార్టీ మరియు ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ఈ యొక్క దొంగ ఓట్ల వ్యవహారం నడిపి వారు గెలవలేని చోట కూడా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. అలాగే వారు ఫస్ట్ నుంచి చూసుకున్నా కూడా 2014 తర్వాత వారు చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఒకటి, పెద్ద నోట్ల రద్దు కావచ్చు. అలాగే కరోనా సమయంలో కొన్ని లక్షల మంది మరణానికి వారి నిర్లక్ష్యమే కారణమైంది. ఇటువంటి క్రమంలో 2024లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఈ యొక్క మోడీ ప్రభుత్వం కూలిపోతుంది తప్పకుండా, బీజేపీ ప్రభుత్వం గంగలో కలిసిపోతుంది తప్పకుండా అనుకున్న తరుణంలో కూడా వారు ఈ 2024లో ఒక ప్రజల యొక్క అంచనాలను తారుమారు చేస్తూ మరలా ప్రభుత్వాన్ని మూడోసారి ఏర్పాటు చేయటం చాలా అది ఆశ్చర్యకరం, ప్రజలను బాధ పెట్టే అంశం. కాబట్టి మరి వాళ్ళు ఎలా గెలిచారు అని చెప్పి మన ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు దాని మీద ఒక రీసెర్చ్ లాగా చేసి ఎంతో అవగాహనతో ముందుకెళ్లి అనేక సందర్భాల్లో అనేక డాక్యుమెంట్స్ పరిశీలించి బెంగళూరులోని సెంట్రల్ నియోజకవర్గమైన మహదేవ్పూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వారు మొదటగా కొన్ని డోర్ నెంబర్స్ లో, చిన్న రూమ్ నెంబర్ లో కూడా 33 ఓట్లు, 40 ఓట్లు, 50 ఓట్లు అటువంటి కూడా ఆధారాలతో కనుగొనడం జరిగింది. కనుగొన్న తర్వాత వారు ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లోకి వెళ్లి ఈ అంశాన్ని, ఓట్ల చోరీ గురించి ప్రచారం మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. రాహుల్ గాంధీ గారి ఈ యొక్క పరిశోధనకి మనమందరం కూడా కలిసికట్టుగా సహకరించి ఈ దొంగ ఓట్ల వ్యవహారాన్ని దేశవ్యాప్తంగా బయటపెట్టి ఈ భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా దించాలని చెప్పి మనం కోరుకుందాం. ఎందుకంటే ఈ రోజున ముస్లింస్ పట్ల, అలాగే క్రైస్తవుల పట్ల ఒక రెండో తరగతి పీపుల్ చూసినట్టుగా చూస్తూ ఈ భారతీయ జనతా పార్టీ పరిపాలన కొనసాగిస్తుంది. మణిపూర్లో అంశం కావచ్చు, అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కడ పట్టినా కూడా వారు ఈ మైనారిటీస్ పట్ల వాళ్ళు చేస్తున్న దాడులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పి నినాదం అనకపోతే వారిని రెండో తరగతి పౌరులుగా పరిగణించి ఈ దేశంలో వాళ్ళని చిన్నతనంగా చూసేదానికి వాళ్ళు ముందుకు పోతున్నారు. వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాజ్యాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా పరిపాలిస్తూ ఈ దేశంలో అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని కూడా అవమానం చేస్తూ ఈ రోజున వారి పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రాణాలకు తెగించి వారు ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాద సమస్యలతో ముప్పుంది, అలాగే దేశంలో ఉన్న దేశ ద్రోహంతో కూడా ముప్పుంది. అయినా కూడా భయపడకుండా వారు ఈ రోజున తన వాయిస్ని వినిపించి మోడీ ప్రభుత్వాన్ని గదగద వణికిస్తున్నారు. పార్లమెంట్ లో కావచ్చు, అలాగే బయట కూడా కావచ్చు, ఎక్కడైనా కూడా రాహుల్ గాంధీ పేరు చెప్తే ఈ రోజున మోడీ గారు ఉలిక్కిపడే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మనం కూడా మన వంతుగా చేయూతనిచ్చి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసే వరకు కూడా మనం అహర్నిశలు కృషి చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మనం ఈ ఆంధ్రప్రదేశ్లో శర్మారెడ్డి గారి నాయకత్వంలో కూడా మనం పనిచేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా త్వరలో చూసి ఈ యొక్క దేశానికి మనం మేలు చేద్దామని చెప్పి మన పార్టీ తరఫున మనం అందరం కూడా మన వంతుగా కృషి చేద్దామని చెప్పి సందర్భంగా వినుకొండ నియోజకవర్గ ప్రజల్ని, అలాగే అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్.